జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్, భాషా ప్రవీణ తెలుగు పండితుడు కూడా మీకు పాత పరిచయిస్తుండే. ఇప్పుడు మనము భాద్రపద మాసంలో యొక్క విశిష్టత ఏంటి, ఏ పండుగలు భాద్రపద మాసంలో వస్తాయి, భాద్రపద మాసంలో వచ్చే పండుగల యొక్క విశిష్టత గురించి ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ భాద్రపద మాసంలో చాలా ఏ నెల కానలే, ఒక భాద్రపద మాసాలే కాదండి, సంవత్సరంలో వచ్చేటటువంటి ఏ నెలకి ఆ నెల కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి గణపతి నవరాత్రులు. ఇది ఇంచుమించుగా మొదటి పక్షం అంతా, అంటే 1 నుంచి 15 లోపల ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిత్తగా పండుగలు ఉంటాయి. ఇకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా, అంటే 2వ పక్షం అంతా కూడా పితృదేవతలు, అది దీన్ని పితృపక్షాలు అంటారు. వాటి గురించి మళ్ళీ మరి తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు మనము ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు వినాయక చవితికి సంబంధించినటువంటివి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వినాయక చవితి పూజా విధానం గురించి చెప్పదలుచుకోలేదండి. ఇప్పటికే దాన్ని తెలియని వారంటూ లేరు. ఇది ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటిలో జరిగేటటువంటిదే కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోక్కర్లేదు. కాకపోతే అందులో కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి మనం చెప్పుకుందాం. ఈ వినాయక చవితి సందర్భంలో నీలాపనిందలు అని చెప్పేసి ఒక మాట వినబడుతూ ఉంటుంది. ఆ మాట ఏంటంటే, మనం చెయ్యనటువంటి తప్పుకి మనల్ని వేరే వాళ్ళు నిందించడం అపనింద. అపనింద అంటే మన మీద ఆ నింద వేయటం. మనం చేసి ఉండవు ఆ తప్పు, కానీ ఆ నింద మన మీద పడేటటువంటిది ఒకటి ముఖ్యం. ఈ వినాయక చవితి కథ ఉద్దేశం కూడా అదే ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఈ కథలో మనకి అది సిద్ధి వినాయక వ్రతం మనం చేస్తుంటాం కదండి. అసలు 24వ తారీఖు నుంచి భాద్రపద మాసం ప్రారంభం అవుతూ ఉన్నది. అయితే 27 నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్నాయి, ఆగస్టు 27 నుంచి. అయితే ఇందులో ఈ వ్రతంలో నీలాపనిందల గురించి ముఖ్యంగా మనం ప్రస్తావించవలసినటువంటి విషయం. ఇక్కడ ఒకానొక సందర్భంలో కృష్ణుడు, సత్రాజిత్తు వీళ్ళిద్దరూ కూడా చాలా మిత్రులు. శ్రీకృష్ణుడు, సత్రాజిత్తు కూడా చాలా మిత్రులు. ఒకానొక సందర్భంలో ఈ సత్రాజిత్తు అనేటటువంటి ఆయన సూర్యుని గురించి విపరీత తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయన శమంతకమణిని ఆయన బహుకరించాడు. ఎవరు? సూర్య భగవానుడు సత్రాజిత్తుకి. దాని యొక్క విశిష్టత ఏంటి అన్నట్టయితే, అది రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అడిగినా అడగకపోయినా కూడా రోజు 8 బారువులు. బారు అంటే ఆనాటి కొలతలు ఏమున్నాయో మనకు తెలియదు. మొత్తం మీద చాలా హెచ్చు మొత్తంలో బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది దాంతో చాలా ధనవంతుడిగా మారిపోయాడు సత్రాజిత్తు. సరే, మొత్తం మీద అలాగా ఫ్రెండ్ అనుకోండి. శ్రీకృష్ణుడు ధనవంతుడా, మిత్రుడు, పేదవాడా అని చూడడు. ఎందుకంటే సత్రాజిత్ ఎంత మిత్రుడో కుచేరుడు, సుధాముడు కూడా బాల్యమిత్రుడైనటువంటి వాడు, చాలా పేద బ్రాహ్మణుడు, తినటానికి కూడా సరి అయినటువంటి తిండి లేనటువంటి ఒక వ్యక్తి కూడా అంతే ప్రేమిస్తాడు. భగవంతుడికి దృష్టిలో ఈ ధనిక పేద భేదాలు ఏమీ ఉండవండి. అయితే మిత్రుడు కాబట్టి ఏదో సందర్భంలో సత్రాజిత్తును కలవటం జరిగింది, మిత్రుడైనటువంటి సత్రాజిత్తుని. అప్పుడు చూసి ఈ మణి ఏంటి ఇంత గొప్పగా మెరిసిపోతుంది, ఎప్పుడు చూడలేదని చెప్పేసి శ్రీకృష్ణుడు అడుగుతాడు. ఎవరు? తన మిత్రుడైనటువంటి ఆ సత్రాజిత్తుని. ఆయన చెప్తాడు, నేను తపస్సు చేసినప్పుడు సూర్య భగవానుడు ఇచ్చాడయ్యా అని. ఇచ్చాడు, ఇది రోజుకి 8 బారులు బంగారం ఇస్తుంది అని చెప్తాడు కృష్ణుడితోటి. కృష్ణుడు ఆలోచిస్తాడు, ఎందుకంటే మరి వాళ్ళ అన్నగారు బలరాముడే కదండి. బలరాముడు ఆయన రాజు, ఈయన ఆయన తమ్ముడు. ఇది రాజుగారి దగ్గర ఉన్నట్టయితే ధనానికి లోటు ఉండదు. ప్రజా సంక్షేమం కోసం ఇప్పట్లాగా వీళ్ళలాగా దోపిడీ రాజకీయాలు లేనటువంటి రోజుల్లో, రాజు అనేటటువంటి ప్రజల రక్షణే ధ్యేయంగా కలిగినటువంటి ఆ రోజుల్లో ఇది రాజు దగ్గర ఉన్నట్టయితే చాలా ధనం ఉంటుంది కాబట్టి ప్రజల సంక్షేమం కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో, మిత్రమా సత్రాజిత్తు, ఈ మణి కనుక నాకు ఇచ్చినట్టయితే చాలా ఉపయోగపడుతుంది అయ్యా, నీ దగ్గర ఉంటే నీ ఒక్కరికే ఉపయోగపడుతుంది అంటాడు. అనేటప్పటికీ, అమ్మ నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను మిత్రమా, ఇది నీకు ఇవ్వటం జరగదులే అని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తాడు. సరే, అయిపోయింది అంటే అక్కడితో ఆ కథ అయిపోయింది అక్కడికి. కానీ ఈ సత్రాజిత్తు గారి తమ్ముడైనటువంటి ప్రసేనుడు అనేటటువంటి ఆయన ఈ మణిని మెడలో
హారంగా ధరించి ఒక రోజున వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింహం ఎదురుపడుతుంది. ఆ సింహం ఏం చేస్తుంది, ఈ మెడలో ఎర్రగా మెరిసిపోతున్నటువంటి మణిని చూసి ఇదేదో మాంసపు ముద్ద తిందాము అనే ఆశతో ప్రసేనుడి మీద దాడి చేసేసి ప్రసేనుడిని చంపేస్తుంది. చంపేసి ఈ మణిని నోట కలుసుకుని వెళ్ళిపోతుంది. సరే, కొంత దూరం వెళ్ళేటప్పటికి జాంబవంతుడు ఈ సింహం నోట్లో ఈ మణిని చూసి, ఈ జాంబవంతుడికి ఇదేమి పెద్ద లెక్క కాదని సింహం దాన్ని సంహరించేసి ఆ ఎర్రటి మణిని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఆయనకేంటి, అదిదో మాంసం ముద్దని కాదు, ఆయన తీసుకెళ్లి తన కూతురు అయినటువంటి జాంబవతికి ఇచ్చి ఆడుకోవడానికి ఇద్దామనే ఉద్దేశంతో ఆయన తీసుకెళ్లిపోతాడు. ఈ విధంగా తీసుకెళ్లిపోయి ఆయన కోలో పెట్టుకొని చిన్నపిల్ల ఆడుకుంటున్న దగ్గర ఈ పిల్ల ఆడుకోవటం కోసం అని చెప్పేసి ఉయ్యాలకి కట్టి ఉంచుతాడు ఈ శమంతకమణిని. ఈ విధంగా జరుగుతుంది. సత్రాజిత్ గారి తమ్ముడు ప్రసేనుడు ఎప్పుడైతే ఊళ్ళో కనపడలేదో, దాంతో పాటు ఆయన వేసుకెళ్ళినటువంటి ఈ శమంతకమణి కూడా కనపడకపోవడంతో ఈ శ్రీకృష్ణుడు నన్ను అడిగాడు, నేను ఇవ్వలేదు ఈ మణి గురించి, అంచేత ఇది శ్రీకృష్ణుడే నా తమ్ముడు చంపేసి ఉంటాడు, ఆ మణిని తీసుకుపోయాడు అని చెప్పేసి ఆయనలో ఆయనే భావించుకున్నటువంటి వాడే. దానికి కారణాలు ఉన్నాయి. అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు. ఇంకా అవన్నీ చెప్పాలంటే మొత్తం వినాయక చవితి మొత్తం కాదంతా మనం చెప్పుకోవాలి. అదంత వరకు మీకు తెలుస్తుందే, ప్రతి సంవత్సరం చేస్తున్నారు, మీ ఇంట్లోనే చదువుకుంటున్నారు, ఊర్లో కూడా గల్లీ గల్లీకి 2-3 పెడుతూనే ఉన్నారు. అని చెప్పి దాని గురించి వెళ్ళక్కర్లేదు. మొత్తం మీద ఈ శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపేశాడు ఆ శమంతకమణిని దొంగిలించడం కోసం అని చెప్పేసి ఊరు వాడ ప్రచారం చేసేశాడు. శ్రీకృష్ణు మీద దొంగతనం మోపబడింది తను చెయ్యనటువంటి తప్పుకి. సరే, దాన్నే నీలాపనింద అంటారు. ఇది తను కృష్ణుడు ఎలా మాపుకున్నాడు అన్నట్టయితే, ఈయన నా మీద అనవసరంగా అపవాదు పడింది కదా, దీన్ని ఈ అపవాదుని మాపుకోవాల్సినటువంటి బాధ్యత నాదే అని చెప్పేసి ఆయన బయలుదేరి అలాగా వెళ్తూ ఉంటే ఈ ప్రసేనుడు అడవిలోకి వెళ్ళాడు కదండి. ఆ ప్రసేనుడిని వెళ్ళినటువంటి అడవి పక్కకి వెళ్ళేసరికి అక్కడ ఓ దగ్గర ప్రసేనుడి యొక్క శవం పడి ఉన్నది. అక్కడి నుంచి సింహం అడుగు జాడలు ఉన్నాయి. సింహం చంపేసింది అంటే అక్కడ మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఈ ప్రసేనుడిని సింహం చంపేసి వెళ్ళిపోయింది, నోట కరుచుకుంది అనే విషయం తెలిసిపోతుంది. ఆ సింహపు అడుగుల్ని అనుసరించి మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ జాంబవంతుడు అనేటటువంటి ఆయన ఆ సింహాన్ని అక్కడ చంపేశాడు. అక్కడ పడింది సింహము. ఈయన అడుగుజాడలు అక్కడి నుంచి జాంబవంతుని అడుగుజాడలు ఉన్నాయి. అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆ జాంబవంతుని యొక్క అడుగుజాడలను పట్టుకుని అలా వెళ్ళాడు. వెళ్ళంగా ఒక కొండ గుహలో ఆయన నివాసం ఉంటారు ఎవరు, జాంబవంతుడు. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళేసరికి ఈ వచ్చినటువంటి శ్రీకృష్ణుని చూసి ఆ జాంబవతి, ఆయన కూతురు అయినటువంటి జాంబవతి ముఖ్యమని అరుస్తుంది. అరిచేటప్పటికే ఎవరో నా గృహాలకు వచ్చారు, నారుజ్యం లేకుండా, ఆయన మహాబలశాలి 1000 సింహాలు వచ్చినా కాదు ఏమి కాదు, 1000 ఏనుగులు వచ్చినా ఏమి కాదు, అంత మహాబలశాలి. కాబట్టి అయినా ఎవరు నా గృహలో నా పర్మిషన్ లేకుండా వచ్చాడని చెప్పేసి వచ్చి మీద పడి ఇక డైరెక్ట్ యుద్ధమే మొదలు పెట్టాడు. చేసి 18 రోజులు యుద్ధం చేశారండి ఇద్దరు. మన జాంబవంతుడి యొక్క శక్తి తగ్గిపోతోంది. అతనికి ఒక వరం ఉన్నది. ఎందుచేతనంటే ఒక రాము, అది మళ్ళీ మనం వెళ్ళేటట్టయితే త్రేతాయుగంలో కథకు వెళ్ళాలి. ఆయన జాంబవంతుడు త్రేతాయుగం నాటి వాడు, శ్రీరాముడు ఆయన చాలా మంచి మిత్రులు. కాబట్టి ఆ సందర్భంలో అడుగుతాడనమాట, నీకేదైనా కోరుకుంటే అడగవయ్యా అని చెప్పి శ్రీరాములు వారు జాంబవంతుడు అడిగితే, నాకు నీతో యుద్ధం చేయాలనుంది రామా అంటాడు. అయితే అది ఇప్పుడు కాదులే, ద్వాపర యుగంలో చేద్దామని అని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు ఆ రాముడే యుగం మారిపోయింది. ఆ రామ అవతారం చాలించి ఇప్పుడు శ్రీకృష్ణ అవతారంలో ఉన్నాడు ఈయన. కానీ జాంబవంతుడు అదే అవతారంలో అలాగే ఆ కొండ గుహలో అక్కడే ఉన్నాడు, రాముల వారిని స్మరించుకుంటూ, రాముల వారిని భగవంతుడిగా ప్రార్థించుకుంటూ, ఇంకెవరిని ఆయన దేవుడిగా అంగీకరించకుండా అలాగే ఆయన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే నాకు రాముల వారి చేతిలో తప్ప ఎవరి చేతిలో మరణం లేదు కదా, ఈయన దగ్గర ఎందుకు నేను ఓడిపోయేటట్టుగా ఉంది పరిస్థితి. 18 రోజులు ఓరాఓరిగా పోరాడారు ఇద్దరు కలిసి. అయితే శక్తి తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఈయన బహుశా రాముడేమో అనేటటువంటి అనుమానం వచ్చి అప్పుడు శరణ వేడతాడు. నువ్వు కృష్ణుడు కాదు రాముడు కదా అంటాడు. అప్పుడు అవునంటాడు. నాకు ఒక్కసారి ఆ రామావతార దర్శనం ఇవ్వా అని అడుగుతాడు. రామావతార దర్శనాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నన్ను క్షమించు స్వామి, ఆ రోజు తెలియకుండా నిన్ను వరం కోరాను నీతో యుద్ధం చేయాలని. సరే, ఆ సరదా కూడా తీరిపోయింది. అందుచేత ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏంటి అంటాడు. అంటే అప్పుడు చెప్తాడనమాట,
ప్రసేనుడు అనేటటువంటి వాడు అంటే సత్రాజిత్ గారి తమ్ముడు ఈ మణిని మెడలో వేసుకొచ్చాడు. అక్కడి నుంచి అతను చంపేసి సింహం తీసుకొచ్చింది. ఆ సింహాన్ని చంపేసి నువ్వు తీసుకొచ్చి నీ అడుగుదారులను పట్టి వచ్చాను నేను, అదిగో నీ అమ్మాయి చేతిలో కనపడుతోంది ఆ మణి కూడా, అందుచేత ఆ మణి ఇస్తే నువ్వు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తాను. నా మీద అనవసరంగా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి నేను చూడటం ద్వారా నాకు ఈ నీలాపనింద కలిగింది, నువ్వు గనక ఆ మణిని ఇస్తే తీసుకెళ్ళి నేను అతనికి ఇచ్చేస్తాను, నా మీద మోపబడినటువంటి ఈ నీలాపనిందని నేను తొలగించుకుంటాను అని చెప్పేసి కృష్ణవారు చెప్పారు. అప్పుడు జాంబవంతుడు చాలా సంతోషించినటువంటి వాడై, నాకెందుకు స్వామి, ఏదో పిల్ల ఆడుకుంటుందని తెచ్చాను కానీ అని చెప్పేసి ఆ మణిని ఇచ్చేస్తూ ఆ మణితో పాటుగా ఆ జాంబవతిని కూడా ఆయన శ్రీకృష్ణుడికి వివాహం చేసి పంపించేస్తాడు, కానుక ఇచ్చి పంపించేస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణ అంతటి వాడు అని తిప్పలు పడ్డాడు. అదే మన మీద కనుక మోపబడితే ఇలా నీలాపనిందలు మనం అనుకోకుండా వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినటువంటి దాని కథ ఉంది, మరి చెప్తున్నాను కదండి. ఈ కథ అంతా చెప్పాలంటే చాలా అవుతుంది. కాబట్టి ఆ చంద్రుడిని చూసిన కారణంగా ఈ విధంగా నీలాపనింద మోపబడుతున్నది. మన బోటి వాళ్ళకి ఎంత కష్టపడాలండి, అది మన వల్ల సాధ్యం అవుతుందా? కష్టపడినా కూడా ఆ నీలాపనింద తొలగించుకోగలమా? కాబట్టి ఆ రోజున వినాయక చవితి రోజున తప్పకుండా అందరూ వినాయక చవితి చేసుకుంటున్నారు. ఆ చేసుకున్న తర్వాత అక్షతలు కథ చదువుకున్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కథ, ఈ సత్రాజిత్ కథ, మణి కథ, అవన్నీ విన్న తర్వాత ఆ అక్షతలు తీసి శిరస్సును ధరించినట్టయితే చంద్రుణ్ణి చూసినా కూడా మనకి నీలాపనిందలు కలగవు అని చెప్పేసి పార్వతీదేవి శాపం ఇచ్చింది, నీలాపనిందలు కలుగుతాయి అనేసి. ఎందుకంటే తన కొడుకుని చూసి నవ్వాడు అనమాట. ఎవరు? చంద్రుడు. తల మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వాడు కాబట్టి, అంటే ఈయనకి తల ఏనుగు తల్ల ఉండటం, పెద్ద పొట్ట ఉండటము, ఇదంతా కలిసి నవ్వటం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో కన్న తల్లి అండి ఆవిడ పిల్లని ఏదంటే ఒప్పుకుంటుందండి, అంచిత శపించేసింది, నీ మొహం చూస్తేనే మహాపాపం అని చెప్పేటప్పటికి అమ్మ అంత ఘోరమైన శాపం ఇవ్వద్దని చెప్పేసి ఆయన పాదాల మీద పడితే, ఎవరైతే వినాయక చవితి రోజున నీ యొక్క కథ చెప్పుకొని నీకు పూజ చేసి ఆ అక్షతలు శిరస్సును ధరిస్తారో వాళ్ళకి నీలాపనిందలు కలగవు అని చెప్పేసి ఆవిడ శాప విమోచన విధానాన్ని కూడా సూచించింది. అప్పటి నుంచి ఈ నీలాపనింద అనేటువంటి మాట అక్కడ వచ్చింది. మన బోటాలకైతే చాలా కష్టం. అందుచేత ప్రతి వారు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ వినాయక చవితి చేసుకోండి, ఈ చదువుకోండి, ఈ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షర శిరస్సును ధరించండి. అప్పటికి ఇది మనం పొద్దుట మధ్యాహ్నమే చేసేస్తే చాలా మంచిది. ఎందుకంటే చంద్రుడు సాయంత్రమే వస్తాడు కాబట్టి. ఆయన చవితి రోజే కదండి, చవితి రోజే కాబట్టి అయితే అమావాస్య దగ్గర నుంచి చాలా చిన్నగా వస్తాడు, అది కూడా కొంచెం లేట్ గానే వస్తాడు కాబట్టి ఆ టైంకి మనం పూజ చేసుకుని ఆ అక్షత్రం మన శిరస్సును ధరించుకున్నట్టయితే మనకి ఈ నీలాపనిందలు కలగవని చెప్పేసి ఇది వినాయక చవితి యొక్క కథ కూడా పూర్తిగా ఇంచుమించుగా బ్రీఫ్ గా మనం చెప్పేసుకున్నాము, చాలా సూక్ష్మంగా చెప్పేసుకున్నాము. అందుచేత ఇది కథ అసలు. అందుచేత ఈ నీలాపనింద అనే పదం అక్కడి నుంచి వచ్చింది. అందుచేత ఈ విధంగా అందరూ ఆచరించండి. నీలాపనిందలు కడగకుండా మనందరూ కూడా జాగ్రత్త పడటం మంచిది. అలాగే వినాయకుడు అంటే విఘ్న నాయకుడు. విగ్రహాలు అంటే మనం చేసేటటువంటి ఏ మనిషి ప్రతివాడు ఏదో పని చేస్తాడు కదండి, ఆ పని చేసేటటువంటి పనిలో ఏ విగ్రహమో కలగకుండా మనల్ని కాపాడే చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, పెళ్లి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ప్రతి మనిషి ఒక మెంటల్ డిజార్డర్ అంటే ఒక మానసిక స్థితి బాగలేనటువంటి వాడు పూర్తిగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి, అందులో పర్సంటేజ్లు ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లో కూడా, అలాగా ఇంక ఏమీ చేయలేడు మంచాన్ని బట్టి ఉన్నవాడైతే తప్పితే. అంచేత మిగతా వాళ్ళందరూ కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు కాబట్టి వారు చేసే పనిలో విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో మనిషి పని చేస్తూనే ఉంటాడు కదండి. అటువంటి పనుల్లో విఘ్నాలు కలగకుండా ఉండడానికి కూడా ఆ విఘ్నేశ్వరుడు మనల్ని సదా కాపాడుతూ ఉంటాడు. శుభం భూయాత్.